అండి ఎంతో ఈజీగా చేసుకునే బెంగాలీ స్టైలు రెసిపీ డోక్లా తయారీ విధానం చూపిస్తానండి. బెంగాలీ ఐటమ్ అండి, డోక్లా చేస్తున్నాను కదా, దీనికి ఒకే కప్పు కొలతతో తీసుకోవాలండి. ఈ కప్పు కొలతతో తీసుకున్నానండి నేను. కప్పు శనగపిండి, అరకప్పు ఉప్మా రవ్వ, పెరుగు అరకప్పు వేసి బాగా కలుపుకుందాం. ఇదంతా బాగా కలుపుకుందాం అండి. చాలా బాగుంటుందండి, ఇది స్నాక్లా తినొచ్చు. వాటరు ఒక కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందామండి, ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాను. దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత చూపిస్తాను, చూద్దామండి. అరగంట అయిందండి. మీకు టైం లేకపోతే పావు గంటనే ఉంచుకోవచ్చు. ఒక అర స్పూను ఇంగువ వేసుకుంటున్నాను, కొద్దిగా పసుపు, సాల్ట్ ఒక అర స్పూన్ వేసుకుంటున్నానండి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఫర్మెంట్ అవ్వడానికి కొద్దిగా ఈనో కానీ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి. ఒక టీ స్పూను నిమ్మరసం వేసుకుంటున్నానండి. వేసి బాగా కలుపుకుందాం. మెత్తగా దూదిలా వస్తాయి. ఇలా బాగా బీట్ చేసి కలుపుకోవాలండి. నేను ఈ లోపు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నానండి డోక్లా వేసుకోవడానికి. చూసారండి ఎలా ఫర్మెంట్ అయిందో, నురగలా వస్తుంది. ఇప్పుడు మన డోక్లా ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇవి ఉంటే ఇందులో వేసుకోండి, లేకపోతే ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకోవచ్చు. ప్లేట్ క్లీన్ చేసుకోనండి, కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ రాసిన ప్లేట్లోకి ఇలా వేసేసుకోవాలండి. నాకు 2 ప్లేట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది కదా, స్టాండ్లోకి పెట్టేసుకుందాం. ఆల్రెడీ వాటర్ పెట్టానండి, ఇందులోని పెట్టుకొని ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకుందామండి డోక్లాని. చూద్దామండి, ఉడికిపోయిందండి. చాకు పెట్టి చూశాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. వేడి మీద కట్ చేస్తే సరిగా రాదండి, అందుకే ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. కట్ చేద్దాం. కొద్దిగా కూల్ అయిందండి. ఇలా నెమ్మదిగా ఇలా గంటలు పెట్టేసుకోవాలి, కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నానండి. ఇప్పుడు పోపు పెట్టుకుని అన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నాను. పోపు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటం అనాలి. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకున్నాను. వేగినండి. కొద్దిగా కరివేపాకు బాగా వేగనిద్దాం. వేగిందండి. ఒక అర స్పూన్ పంచదార వేసుకుంటున్నాను. ఇది కరగనిద్దాం. ఒక 5-6 స్పూన్లు వాటర్ వేసుకున్నామండి. ఇది కొంచెం ఉడకనిద్దాం. ఉడకమంటే ఏం లేదండి, పంచదార కరిగిపోతే చాలు. అంతేనండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఈ పోపు అంతటిని మనం తయారు చేసుకునే డోక్లాల పైన వేసేసుకోవాలి. దీన్ని ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోద్దండి, సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీ డోక్లా. ఇది ఇలా డైరెక్ట్గా ఫోర్క్ పెట్టి తినేసేవచ్చండి. వేడి డోక్లా ఇలా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. చాలా స్మూత్గా కూడా వచ్చేయండి. చూడండి. లక్ష్మీ కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.